ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారి పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దానికి కారణం నిజాయితీగా, వినూత్నంగా, చిత్తశుద్ధితో ఆమె చేసే మంచి పనులని చెప్పొచ్చు. అయితే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక స్మితా సబర్వాల్ గారు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఎంతో మంది అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారని, కానీ స్మిత గారు మాత్రం కలవలేదని, దానికి కారణాలు ఏంటని రకరకాల విశ్లేషణలతో స్మిత గారి పేరు వార్తల్లో నిలిచింది. స్మితా సబర్వాల్ గారు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే గ్రామీణ నీటి సరఫరాతో పాటు నీటి పారిశుద్ధ్య శాఖలకి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టి సేవలందిస్తున్నారు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్మిత గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో కొనసాగారు కాబట్టి ఆమెను వేరే శాఖకి బదిలీ చేస్తారని, కేంద్ర సర్వీసులకి ఆమె దరఖాస్తు చేసుకున్నారని పలు రకాల ఊహాగానాల నేపథ్యంలో నేరుగా తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించిన స్మితా సబర్వాల్ గారు అవన్నీ అవాస్తవాలని, నా రాష్ట్రం కోసం నేను పనిచేయడానికి ఎప్పుడూ గర్వపడతానని, ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా నిర్వర్తించేందుకు సిద్ధమని ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచిన స్మితా సబర్వాల్ గారి స్ఫూర్తిదాయక జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మనలో చాలా మందికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండి జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా చెప్పే వీడియోస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ మన ప్రెగ్టాక్స్ ఫ్యామిలీ గురించి, మేము రియల్ లైఫ్లో ఎలా ఉంటామనే విషయాల గురించి తెలుసుకోవడం మరింత ఇష్టం. అలాంటి అందరూ తప్పకుండా మన రెండో ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రెగ్టాక్స్ ఫ్యామిలీతో మరింతగా కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. సాధారణంగా ఏ మనిషికైనా ఏదో ఒక లోపం ఉంటుందంటారు. కానీ స్మిత గారిని చూస్తే ఏ లోపం లేకుండా దేవుడు సృష్టించిన ఒక గొప్ప మహిళామూర్తిలా అనిపిస్తారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండి చూపు తిప్పుకోనివ్వని అందం, భారతదేశంలోనే టాపర్గా నిలిచిన చదువు, ఆటపాటల్లో, క్రీడల్లో అగ్రస్థానం, విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, తెలివి, తెగువ, క్రమశిక్షణ, పట్టుదల, అసాధారణ ప్రజాదరణ, నిండైన వస్త్రధారణ, కట్టు, బొట్టు, మాట్లాడే విధానం, నడిచే విధానం, స్పందించే విధానం, ప్రేమానుబంధాలతో ఉండే ఒక అద్భుతమైన కుటుంబం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తిత్వం, ఇలా ఒకటని కాదు అన్నింటా ఆమె నెంబర్ 1 అనే చెప్పచ్చు. అందుకే దేశంలో వేరే ఏ ప్రభుత్వ అధికారికి లేని స్థాయిలో స్మిత గారికి పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేజెస్తో పాటు లక్షలాది మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. స్మితా దాస్ గారు 1977 జూన్ 19న వెస్ట్ బెంగాల్లో ప్రణబ్ దాస్ గారు, పురబీ బెనర్జీ గారి దంపతులకి మొదటి సంతానంగా జన్మించారు. స్మిత గారికి ఒక చెల్లి అనుశ్రీ కూడా ఉన్నారు. స్మిత గారి తండ్రి ప్రణబ్ దాస్ గారు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో దేశానికి సేవలందించి రిటైర్ అవ్వగా, తల్లి పురబీ గారు హైదరాబాద్లోని రామకృష్ణాపురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో హిందీ, సంస్కృత్ సబ్జెక్టులకి టీచర్గా, ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్గా కూడా సేవలందించారు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ఎంతో ముందుండేవారు స్మిత గారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగింది. దానికి కారణం స్మిత గారి తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆయనకి తరచుగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. దాంతో ఏ స్కూల్లో కూడా వరుసగా 2 సంవత్సరాలు కూడా చదవలేదట స్మిత గారు. చిన్నప్పుడు అందరి తల్లుల్లాగే స్మిత గారి తల్లి కూడా తన పిల్లలకి తిండి తినిపించడానికి ఎంతో ఇబ్బంది పడేవారు. ఆమె తన 2 కుమార్తెలకి పాలు, గుడ్డు లాంటి పౌష్టికాహారం పెడితే గుడ్డు ఆమె పక్కకు వెళ్ళగానే బయటకు విసిరేసి తినేశానని చెప్పేయడం, పాలు పారబోసేయడం లాంటివి చేసేవారట స్మిత గారు, అనుశ్రీ గారు. అయితే కొన్నిసార్లు దొరికిపోయినప్పుడు మాత్రం వృత్తిరీత్యా టీచర్ అయిన స్మిత గారి తల్లి పురబీ గారు తన బెత్తానికి పని చెప్పేవారు. అయితే స్మిత గారి తండ్రి ప్రణబ్ గారు మాత్రం ఎప్పుడూ తన కుమార్తెలను కొట్టేవారు కాదు. పైగా తన భార్య కొడుతుంటే ఆపడానికి ప్రయత్నించేవారు. ప్రణబ్ గారు ఉద్యోగరీత్యా బాగా బిజీగా ఉండేవారు. దాంతో పిల్లల బాధ్యతని, ఇంటి బాధ్యతని, ఉద్యోగ బాధ్యతని కూడా ఎంతో సమర్థవంతంగా చూసుకుంటూ తన పిల్లలకి స్ఫూర్తిగా నిలిచేవారు పురబీ గారు. స్మిత గారికి చిన్న వయసు నుంచే దాదాపు 10 ఏళ్ల పాటు హిందుస్థానీ మ్యూజిక్ కూడా నేర్పించారు. అందుకే స్మిత గారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆమె చక్కని గాయని కూడా. ఎంతో అద్భుతంగా పాటలు పాడడమే కాకుండా డాన్స్ కూడా ఆమె చాలా చక్కగా వేస్తారు. అంతేకాకుండా తన తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్న సమయంలో బ్యాడ్మింటన్ మీద దృష్టి పెట్టిన స్మిత గారు రాష్ట్ర స్థాయిలో కర్ణాటక తరపున అండర్-16 మ్యాచ్లు కూడా ఆడి ఎన్నో విజయాలు సాధించారు. స్మిత గారి తండ్రి ఆర్మీ అధికారి కావడంతో చిన్నప్పటి నుంచి స్మిత గారు ఎంతో క్రమశిక్షణతో ఉండడమే కాకుండా ఫిట్నెస్ మీద కూడా ఎంతో దృష్టి పెట్టేవారు. అయితే స్మిత గారి తండ్రి ఆమె 9th క్లాస్కి వచ్చాక ఇక ట్రాన్స్ఫర్ల మీద వెళ్తూ ఉంటే పిల్లల చదువుకి ఇబ్బంది అవుతుందని భావించి 1993లోనే హైదరాబాద్లో సెటిల్ అవ్వడంతో తన 10th క్లాస్ని సికింద్రాబాద్లో ఉన్న సెయింట్ ఆన్స్ హై స్కూల్లో పూర్తి చేసిన స్మిత గారు ఇంటర్మీడియట్లో ఉండగా ఎంతో కష్టమైన ఐసీఎస్సీ సిలబస్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి
తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసిన స్మిత గారు డిగ్రీలో కూడా అత్యధిక మార్కులతో గోల్డ్ మెడల్ సాధించారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఏదో సరదాగా 1999లో సివిల్స్ ఎగ్జామ్ రాశారు. కానీ అప్పటికే ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, ఒక ఐఏఎస్గా ఉద్యోగం సంపాదిస్తే ఎన్ని లక్షల మందికి సహాయపడచ్చో, స్ఫూర్తిగా నిలవచ్చో, సమాజంలో ఎలాంటి గౌరవం లభిస్తుందో స్మిత గారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దాంతో మొదటి ప్రయత్నంలో కనీసం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయారు. అయితే తన రెండవ ప్రయత్నానికి ముందు హైదరాబాద్లో ఉన్న బ్రెయిన్ ట్రీ అనే ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ పరీక్షపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు రోజుకి 8 గంటల పాటు నిరంతరం ఎంతో ఏకాగ్రతతో చదువుతూ 2000వ సంవత్సరంలో రాసిన సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఎంతో బాగా రాయడమే కాకుండా ఇంటర్వ్యూలో కూడా బాగా రాణించడంతో మంచి ర్యాంక్ వస్తుందని ఆశించారు. మొత్తం మీద రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్న సమయంలో ఒకరోజు ఆల్ ఇండియా రేడియో నుంచి స్మిత గారింటికి ఫోన్ వచ్చింది. మీరు సివిల్స్లో భారతదేశంలోనే టాపర్గా నిలవడంతో పాటు దేశ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. అయితే ఎవరో కావాలని ఆట పట్టిస్తున్నారని భావించిన స్మిత గారు సరే అండి, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి వెంటనే తన ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేయగా రేడియో వారు చెప్పింది నిజమే అని తెలిసింది. కోచింగ్ సెంటర్లో అందరూ స్మిత గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. మీడియా వారు ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. స్మిత గారు తనకు మంచి ర్యాంక్ వస్తుందని ఊహించారు. అంటే ఆల్ ఇండియా స్థాయిలో ఒక 50వ ర్యాంక్ వస్తుందని ఊహించారు. కానీ ఊహించిన రీతిలో 4వ ర్యాంక్ రావడంతో ఎంతో ఆనందపడ్డారు. స్మిత గారి తండ్రి ఎప్పట్లాగే తన ఆర్మీ క్రమశిక్షణ పాటిస్తూ లోపల ఎంత ఆనందంగా ఉన్నా కూడా పైకి ఎంతో నిబ్బరంగా ఉండగా, స్మిత గారి తల్లి మాత్రం పట్టలేనంత ఆనందంతో తన కుమార్తెని ఆలింగనం చేసుకోవడంతో పాటు ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. సివిల్స్ పరీక్షలు రాయడానికి కనీస అర్హత డిగ్రీ అయినప్పటికీ అంతకంటే ఉన్నతమైన విద్యను పూర్తి చేసిన వారు ఎంతో మంది పరీక్షలు రాస్తారు. కానీ కొన్ని లక్షల మందిలో కొన్ని వందల మంది మాత్రమే ఉద్యోగాలకి ఎంపికవుతారు. అలాంటిది కేవలం డిగ్రీ మాత్రమే పూర్తి చేసి కేవలం 22 ఏళ్లు పూర్తి చేసుకున్న స్మిత గారు ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అతి చిన్న వయసులో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళగా కూడా ఆమె ఒక రికార్డు సృష్టించారు. సినిమాలు చాలా తక్కువగా చూసే స్మిత గారు మ్యూజిక్ మాత్రం చాలా ఎక్కువగా వింటారు. తెలుగులో ఆదిలాబాద్లో విధులు నిర్వహిస్తుండగా ఒక థియేటర్లో మహేష్ బాబు గారు నటించిన ఒక్కడు సినిమాని స్నేహితులతో కలిసి చూసిన స్మిత గారు ఆ తర్వాత బాహుబలి, అలాగే ఈ మధ్య వచ్చిన RRR సినిమాలు మాత్రమే థియేటర్లో చూశారట. హిందీ సినిమాలు కూడా తక్కువగానే చూస్తానని, నాకు ఏమాత్రం సమయం ఉన్నా ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటానని, నాకు అన్నింటికంటే ఇష్టమైన వ్యాపకం అదే అని చెప్పారు స్మిత. స్మిత గారు మొదట్లో తన తండ్రిలాగే ఆర్మీ ఆఫీసర్గా జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలి అనుకునేవారు. ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం కోసం చెన్నైలో కోచింగ్కి కూడా జాయిన్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఐఏఎస్గా ఉంటే మరింత సేవ చేయొచ్చని భావించి ఈ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే ఎన్నో ఎగ్జామ్స్లో దేశంలోనే టాపర్గా నిలిచిన స్మిత గారిని తెలుగు భాష మాత్రం ఎంతో ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఐఏఎస్గా ఏదైనా ఒక రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఆ సంబంధిత అధికారులకి స్థానిక భాషపై అవగాహన ఉండటం కూడా అవసరం. ఎందుకంటే అక్కడ ప్రజలకి అర్థమయ్యేలా మాట్లాడాలన్నా, రాయాలన్నా, వివరించాలన్నా, వాళ్ళు తెచ్చే అర్జీలు చదవాలన్నా ఆ పరిజ్ఞానం అవసరం. అయితే చిన్ననాటి నుంచి తెలుగు చదవడం రాయడం అంతగారని స్మిత గారు పలుమార్లు ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. ఆ తెలుగు ఎగ్జామ్ కూడా 5వ తరగతి విద్యార్థులకు ఉండే స్థాయిలో ఉంటుంది. దాంతో ఎన్నో న్యూస్ పేపర్స్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన ఐఏఎస్ 5వ తరగతి తెలుగు ఎగ్జామ్లో ఫెయిల్ అంటూ హెడ్డింగ్లు పెట్టేసి ఆ న్యూస్ని వైరల్ చేశాయి పలు పత్రికలు. ఆ విషయం గురించి స్మిత గారితో మాట్లాడిన ఆమె తండ్రి ప్రణబ్ గారు, నీ గురించి పేపర్లో చదువుతున్నాను, తెలుగులో ఎందుకు అన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అని అడగడంతో స్మిత గారు ఎంతో పట్టుదలగా తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం కూడా చక్కగా నేర్చుకున్నారు. అయితే అప్పటికే తన బ్యాచ్లో ఉన్న మిగతా ఐఏఎస్ ఫ్రెండ్స్ అంతా కూడా తెలుగు ఎగ్జామ్ని పూర్తి చేసేయగా ఆఖరిగా మిగిలిన కొద్ది మందిలో ఒకరిగా నిలిచారు స్మిత. అలా స్మిత గారు కూడా పలుమార్లు ఇబ్బంది పడిన ఎగ్జామ్గా తెలుగు భాష నిలిచింది. అయితే దానికి కారణం నేను సరిగ్గా మాట్లాడలేకపోతానేమో అని వచ్చిన భయమే తప్ప వేరే ఏమీ లేదని చెప్పారు స్మిత. హీరోయిన్స్లో కంగనా రనౌత్ గారిని, మాధురి దీక్షిత్ గారిని, అనుష్క గారిని ఇష్టపడే స్మిత గారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా గారితో ఎంతో స్నేహంగా ఉంటారు. సివిల్స్లో విజయం సాధించిన సమయంలో మెయిన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ని తన ఆప్షనల్స్లో ఎంచుకున్న స్మిత గారు 2001 సెప్టెంబర్ 1న తన విధుల్లో జాయిన్ అయ్యారు. ఆమె మొదట ఆదిలాబాద్ జిల్లాలో ప్రొబేషనరీ కలెక్టర్గా జాయిన్ అయ్యారు. అంతకు ముందే ఉత్తరాఖండ్లో ఉన్న లాల్ బహదూర్ అకాడమీలో ట్రైనింగ్ సమయంలో తన భర్త బ్యాచ్మేట్ కూడా అయిన అకున్ సబర్వాల్ గారిని కలిశారు. అకున్ గారు ఐపీఎస్ క్యాడర్కి ఎంపికయ్యారు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా సేవలందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి అప్పట్లో సంచలనం సృష్టించిన సినీతార్ల డ్రగ్స్ కేసుతో పాటు ఎన్నో సంచలనాత్మకమైన కేసులు ఆయనకు మంచి గుర్తింపుని, పేరుని తెచ్చాయి. అయితే అకున్ గారి తండ్రి కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నత ఉద్యోగం చేసేవారు. అలా
ఆయనకు స్మిత గారి తండ్రి ప్రణబ్ గారితో పరిచయం ఉండడంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని స్మిత గారికి అకున్ గారికి వివాహం చేయడంతో బ్యాచ్మేట్స్ కాస్త 2004లో వివాహ బంధంతో ఒకటయ్యి లైఫ్ మేట్స్ అయ్యారు. స్మిత గారి దంపతులకి 2 సంతానం. వారికి ఒక కుమారుడు నానక్తో పాటు కుమార్తె భువిస్ కూడా ఉన్నారు. కుమారుడికి ప్రస్తుతం 18 సంవత్సరాలు కాగా కుమార్తెకి ప్రస్తుతం 16 సంవత్సరాలు. ఆదిలాబాద్లో ప్రొబేషనరీ కలెక్టర్గా చేసిన తర్వాత స్మిత గారు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా, కర్నూలు జాయింట్ కలెక్టర్గా, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా, కడప డిఆర్డీఏలో రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్గా, వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, కరీంనగర్ మెదక్ జిల్లాల కలెక్టర్గా సేవలందించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నారు. అందుకే ఆమె పనిచేసిన ప్రాంతాల ప్రజలు మళ్ళీ స్మిత గారే తమ ప్రాంతానికి రావాలని వినతి పత్రాలు కూడా సమర్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆమె చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రజలు ఆమెని పీపుల్స్ ఆఫీసర్ అని, పీపుల్స్ కలెక్టర్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి వరంగల్ జిల్లాలో కమిషనర్గా ఉన్నప్పుడు ఫండ్ యువర్ సిటీ అనే కార్యక్రమం చేపట్టి అక్కడ ఉన్న స్థానిక దాతల సాయంతో వరంగల్ నగరంలో ఎన్నో పార్కులు, పబ్లిక్ టాయిలెట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, బస్ స్టాప్లు, ట్రాఫిక్ జంక్షన్ల సిగ్నళ్లు, రోడ్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో పాటు స్థానికుల ఆర్థిక సహకారంతో, ప్రోత్సాహంతో పూర్తి చేసి అక్కడ ప్రజల గుండెల్లో, అధికారులు, నాయకుల మనసుల్లో స్మితమ్మ రూపం మాత్రమే కాదు మనసు కూడా ఎంతో అందమైనది అనిపించుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు ప్రజలకి ప్రభుత్వం నుంచి అత్యంత కీలకమైన విద్యా వైద్య రంగాలపై ఎంతో దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఉచితంగా విద్యని, వైద్యాన్ని అందిస్తున్నా కూడా ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై, హాస్పిటళ్లపై నమ్మకం లేకపోవడం గమనించి ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో ప్రమాణాలు, సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా టీచర్లు సమయానికి వస్తున్నారా లేదా, సరిగ్గా పాఠాలు చెప్తున్నారా లేదా, పిల్లలకి మధ్యాహ్న భోజనం సమయంలో పోషకాహారం అందిస్తున్నారా లేదా అనే అంశాలతో పాటు తనిఖీలు చేసిన సమయంలో అక్కడి అధికారులు స్మిత గారికి ప్రత్యేక భోజనం ఏర్పాట్లు చేస్తే అదంతా పక్కన పెట్టి పిల్లలకు పెట్టే ప్లేట్లలోనే వారికి పెట్టే ఆహారాన్నే తిని వారికి పెట్టే ఆహారం ఎలా ఉందో పరిశీలించడం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వస్తువులు ఎలా ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా, హాస్పిటల్లో మిగతా సిబ్బంది హాస్పిటల్కి వివిధ ఇబ్బందులతో వచ్చే ప్రజలతో మర్యాదగా ఉంటున్నారా లేదా అనేలాంటి అంశాలు నిరంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడియో కాల్స్ చేసి పరిశీలించడంతో పాటు అకస్మాత్తుగా వివిధ ప్రభుత్వ ఆఫీసులకి తనిఖీలకు వెళ్లడం, బాగా పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపిచ్చి సత్కరించడం, సరిగ్గా పనిచేయని వారిని హెచ్చరించి మందలించడం చేస్తూ ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం పెంచారు. కరీంనగర్ కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాన్ని ప్రోత్సహిస్తూ డబ్బు కోసం లేదా సులువుగా ఉండటం కోసం వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న సిజేరియన్ డెలివరీల వల్ల వచ్చే నష్టాల గురించి ప్రజలకి అర్థమయ్యేలా వివరించడంతో పాటు ప్రభుత్వం తరపున గర్భిణీలకు పౌష్టికాహారం అందజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంలో ఉన్న అన్ని రకాల ఆహారాలు తాను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా తిన్న విషయాన్ని కూడా చెప్తూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తప్పకుండా వీలున్నంత వరకు నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయత్నిస్తారని, వారిని భద్రంగా చూసుకుంటారనే భరోసా కల్పించే విధంగా పరిస్థితులు మెరుగుపరిచి ఆమె చేసిన అమ్మలాలన కార్యక్రమానికి ప్రధానమంత్రి ఉత్తమ వినూత్న ఆలోచన అనే కార్యక్రమంలో నామినేషన్ కూడా రావడం విశేషం. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా ఒక బిడ్డ పుడుతుంటే ఆ సందర్భాన్ని ఎంతో ఆనందకరమైన వేడుకలా భావిస్తారు. కానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటూ ఉండే నిరుపేదలకు మాత్రం అది ఎంతో ఇబ్బందికరమైన సందర్భంగా ఉండేది. దానికి కారణం చూస్తూ గర్భంతో ఉన్న తమ ఆడపిల్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళలేక, ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు కట్టలేక ఎంతో ఇబ్బంది పడే అలాంటి వారందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నవారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మాత్రమే నార్మల్ డెలివరీ చేస్తారనే నమ్మకంతో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేలా చేయగలిగారు స్మిత. అయితే ఈ అంశంపై దృష్టి పెట్టిన వెంటనే ఫలితాలు రాలేదని, సిజేరియన్ డెలివరీ చేస్తే దానికి హాస్పిటల్ సిబ్బంది కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని నియమాలు పెట్టడంతో పాటు ప్రజల్లో కూడా ప్రభుత్వ సంస్థల పట్ల నమ్మకం కల్పించడంతోనే పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పిన స్మిత గారు కలెక్టర్గా ఉన్న సమయంలో తాను పనిచేసిన జిల్లాల్లో అవినీతి అనే దానికి ఏమాత్రం తావు లేకుండా చేశారు. అవినీతి చేసిన వారిని మరికొందరు కలెక్టర్లాగా చూసి చూడనట్టుగా వదిలేయడం కాకుండా అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకునేవారు. అదే సమయంలో నిజాయితీగా అంకితభావంతో పనిచేసే వారిని ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు వారికి అండగా ఉండేవారు. ఎవరైనా అధికారులు అవినీతి చేస్తున్నారని తన దృష్టికి వస్తే తానే ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు. ఇంత అంకితభావంతో పనిచేయడం వల్ల స్మిత గారికి వచ్చిన ఈ మంచి పేరు, విపరీతమైన ప్రజాదరణ గురించి తెలుసుకున్న కేసీఆర్ గారు స్మిత గారిని నేరుగా తన కార్యాలయంలోకే అడిషనల్ సెక్రటరీగా నియమించడం ఆమె అంకితభావానికి దక్కిన మరో గౌరవంగా భావించవచ్చు. కేసీఆర్ గారు 2014లో మెదక్లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో అక్కడ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు స్మిత గారు. ఆమె గురించి వినడమే కాకుండా నేరుగా ఆమె పనితీరు గమనించిన కేసీఆర్ గారు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాక ఒకరోజు నేరుగా స్మిత గారికి ఫోన్ చేసి, మీ సొంతూరు ఎక్కడ, మీరు ఎక్కడ పోస్టింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లాంటి విషయాలు అడిగి, మిమ్మల్ని మా ఆఫీసులోకి తీసుకుందాం అనుకుంటున్నాం, మీరు హైదరాబాద్ వచ్చి
ప్రభుత్వంతో ప్రజల కోసం మాతో కలిసి పనిచేస్తే మేము హ్యాపీ అని చెప్పారు. వాస్తవానికి అధికారులకి తమ పోస్టింగ్ని నిర్ణయించుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. కానీ స్మిత గారు సంపాదించుకున్న మంచి పేరు కారణంగా ఆమెకు ఫోన్ చేసి ఆమె అభిప్రాయాన్ని అడిగి తీసుకున్నారు కేసీఆర్ గారు. అప్పుడు స్మిత గారు మీరు ఏ పోస్టింగ్ ఇచ్చినా నాకు సమ్మతమేశారని చెప్పడంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో పోస్టింగ్ పొందిన మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 9.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి గారికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు స్మితా సబర్వాల్ గారు. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆమెని ఆ పదవి నుంచి తొలగిస్తారని విపరీతమైన ప్రచారం జరగడమే కాకుండా స్మిత గారు కేంద్ర సర్వీసులకి వెళ్లాలనుకుంటున్నారని వార్తలు రావడంతో ఆ వార్తలపై తన సోషల్ మీడియా అకౌంట్లో క్లారిటీ ఇచ్చారు స్మిత. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీగా విధులు నిర్వహించడంతో పాటు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం డిపార్ట్మెంట్లకి సంబంధించి కూడా సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు స్మిత. 2014లో స్మిత గారు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో దేశంలోనే ప్రముఖ మ్యాగజైన్లో ఒకటైన అవుట్లుక్ మ్యాగజైన్ స్మిత గారి గురించి ఒక కార్టూన్ ప్రచురించింది. ఆమె రాజకీయ నాయకుల ముందు ర్యాంప్ వాక్ చేస్తుంటే ఆ నాయకులు కళ్ళప్పగించి చూస్తున్నట్టు ఆ కార్టూన్ వేశారు. స్మిత గారు చూడ్డానికి అందంగా ఉండడంతో ఆమెను చూస్తూ ఆకర్షితులవుతున్నారనే అర్థం వచ్చేలా ఆ కార్టూన్ని ప్రచురించడం, అందులో కేసీఆర్ గారి బొమ్మను కూడా వేయడంతో తన ప్రతిభ గురించి కాకుండా తన అందం గురించి, అది కూడా అభ్యంతరకరమైన రీతిలో ఆ వార్తను ప్రచురించిన అవుట్లుక్ మ్యాగజైన్పై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు స్మిత. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్మిత గారికి అండగా నిలవడమే కాకుండా కేసు విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి స్మిత గారికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం విశేషం. అందులో స్మిత గారిని ఐ క్యాండీ అంటే చూడ్డానికి చాలా అందంగా ఉన్నట్టు పేర్కొంటూ రాయడంతో ఆ వార్తల పట్ల ఎంతో మనస్తాపానికి గురయ్యారు స్మిత. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన స్మిత గారి దగ్గరికి ఉపాధి హామీ పనులు చేస్తున్న ఒక 30 మంది మహిళలు వచ్చి, అమ్మ మీ గురించి ఏదో చెత్త రాశారట, మాకు తెలిసింది, మీరు అటువంటివేమీ పట్టించుకోవద్దు, మీరు మాకు దేవత లెక్క అనడంతో అప్పటిదాకా కాస్త బాధపడుతున్న స్మిత గారికి మనం ప్రజల కోసం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే వారు ఎంతగా అభిమానిస్తారో అర్థమైందట. తన జీవితంలో అది ఒక మర్చిపోలేని సంఘటన అని చెప్పిన స్మిత గారు మరో సందర్భంలో కూడా ఎమోషనల్ అయ్యి వార్తల్లో నిలిచారు. తెలంగాణ కోసం అసూలు బాసిన అమరవీరుల కుటుంబానికి సహాయం అందిస్తూ పరామర్శించే కార్యక్రమంలో పాల్గొన్న స్మిత గారికి ఒక 15 ఏళ్ల యువత కూడా తన భర్త ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉండడం చూసి ఎంతో బాధ అనిపించి చలించిపోయారు. ఆ అమ్మాయిని నీ పేరేంటి, అసలు నీకు ఎప్పుడు పెళ్ళయింది, నీ భర్త ఎలా చనిపోయారు అని వివరాలు అడుగుతున్న సమయంలో స్మిత గారిని ఎంతో ఇష్టపడే ఆ అమ్మాయి తన బాధను కూడా మర్చిపోయి మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తారా మేడం అని అడగడంతో పాటు ఎంతో మంది అమరవీరుల కుటుంబ సభ్యులు తమ వారిని తలుచుకుంటూ ఏడుస్తున్న సందర్భంలో తాను కూడా ఆ భావోద్వేగాలకు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని దగ్గరికి తీసుకోవడం అందరినీ ఎంతగానో కదిలించింది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్మిత గారికి ట్విట్టర్లో 4,11,000 మంది ఫాలోవర్లు ఉండగా ఇన్స్టాగ్రామ్లో 5,26,000 మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. అయితే స్మిత గారిని ఉద్దేశించి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ గారు చేసిన ట్వీట్ ఎంతగానో వివాదాస్పదమైంది. కొందరు అధికారులు చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఐఏఎస్ అధికారుల్ని అలా పంపకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ గారిని ఉద్దేశించి ఆయన ఈ సంచలన పోస్ట్ చేశారు. ఏ తప్పు చేయకపోతే భుజాలు తడువుకోవడం ఎందుకని ప్రశ్నించారు. దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె గారు మాత్రమే అంటూ ఆయన రాసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి అక్కడి నెట్వర్క్ను వాడుకొని ఇక్కడ తప్పులు తప్పించుకోవడం కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు, వార్తలు హాట్ టాపిక్గా మారుతున్న వేళ తనదైన శైలిలో ఎంతో హుందాగా స్పందించిన స్మితా సబర్వాల్ గారు తాను కొత్త ఛాలెంజ్లకు సిద్ధమంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. 23 ఏళ్ల తన సర్వీస్లో ఒక్క అవినీతి ఆరోపణ కానీ ఎలాంటి వివాదాలు కానీ లేని అతి కొద్ది మంది ఐఏఎస్ అధికారులలో స్మిత ఒకరు. దేశవ్యాప్తంగా ఆమె ఎంతో మందికి స్ఫూర్తి. కొందరికి పదవి వల్ల గౌరవం వస్తే మరికొందరి వల్ల ఆ పదవులకే గౌరవం వస్తుంది. అలా తన ఉద్యోగానికే ఒక విలువ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగా స్మిత గారిని చెప్పుకోవచ్చు. చేసే పని తనకున్న అధికారంతో మాత్రమే కాకుండా ఆలోచనతో, మంచి మనసుతో ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించే స్మితా సబర్వాల్ గారు ప్రభుత్వంలో మరిన్ని కీలక పదవులు నిర్వహించి ప్రజల హృదయాల్లో మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా
మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.